నమస్తే నాగేశ్వర్ గారు. వైఎస్ షర్మిల మరోసారి జగన్ను ఉద్దేశించి చాలా అగ్రెసివ్గా ట్వీట్ చేశారు సార్. సిగ్గు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యేకి అర్హులు కాదు మీరు, అసెంబ్లీకి పోని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పేసి. సో షర్మిల డిమాండ్ ఏ రకంగా చూడాలి? అంటే ఎమ్మెల్యేకి అర్హులు అర్హత అనేది షర్మిల రాజ్యాంగం ప్రకారం ఉండదు, భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. భారత రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉంది, అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్. ఎమ్మెల్యేగా అనర్హత కావాలంటే రెండు మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఆయన పార్టీ విప్ను ధిక్కరించాలి. ఆయనే పార్టీ అధ్యక్షుడు కనుక తన పార్టీ విప్ను తాను ధిక్కరించే అవకాశం లేదు. రెండవది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు, ఇవన్న రాజీనామా చేసినట్టు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి వైసీపీకి రాజీనామా చేయడు, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేయడు. ఇక మూడవది, ఏదైనా నేరంలో శిక్ష పడి కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష, కన్విక్షన్ అట్లీస్ట్ ఫర్ 2 years. సో అప్పుడు అనర్హుడవుతాడు. ఈ 3 లేనిది అనర్హుడయ్యే అవకాశమే లేదు. అందువల్ల ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు అనేది పొలిటికల్ క్రిటిసిజమే తప్ప కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు. ఇక షర్మిల అన్నట్లు ఆయన అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడనేది ఇది వ్యాలిడ్ పొలిటికల్ క్రిటిసిజం. అసెంబ్లీకి రావాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ ద మీడియా అసెంబ్లీ కాదు కదా అన్నాడు. ఇది నేను కూడా 3 రోజుల కిందనే అన్నాను, అసెంబ్లీకి పోకుండా మీడియా ముందుకు వస్తే ఎలా అని. సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది ఒక శాసనసభ్యుడిగా ముందు, ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా 2. ఈ పాత్ర నేను పోషించాల్సింది. శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షానికి నాయకుడిగా రావాల్సిందే. దానికి ఇఫ్స్ అండ్ బట్స్ కండిషన్ షరతులు వర్తిస్తాయి. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే రాను అనే షరతులు వర్తించవు, కండిషన్స్ అప్లై అని ఉండవు. సో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా తన పాత్ర నిర్వహించాలి. తన నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలి. అందువల్ల పొలిటికల్ క్రిటిసిజం వరకు యాక్సెప్టబుల్, అనర్హుడా అర్హుడా అనేది కాదు. అసెంబ్లీకి వెళ్ళాలి అనే రాజకీయ క్రిటిసిజం వరకు వ్యాలిడ్. ఇక పొలిటికల్ పాయింట్, మరో పొలిటికల్ పాయింట్ ఏంటంటే షర్మిల కంటిన్యూస్గా జగన్నే టార్గెట్ చేస్తుంది. ఇక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే పెరుగుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే ఎట్లా పెరుగుతుంది? ఆమె షర్మిలకు జగన్తో వ్యక్తిగత పంచాయతీ ఉండొచ్చు, ఆ పంచాయతీ తీసుకోవడానికి కాంగ్రెస్ను బలి చేయకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎలా పెరుగుతుంది? రాష్ట్రంలో ప్రభుత్వం పైన పోరాడడం వల్ల పెరుగుతుంది. ప్రభుత్వం చేత అసంతృప్తి చెందుతున్న ప్రజల్ని సమీకరించడం వల్ల పెరుగుతుంది. కానీ షర్మిలకి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడం వల్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో రాజకీయం జరుగుతుంది. ఆమెకు ఆ హక్కు ఉంది జరిపేది. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె నిర్వహించాల్సిన పాత్ర అది కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలి, ప్రతిపక్షం ఉన్న వారిని కూడా ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి అని చెప్పాలి. కానీ ఆమె ఏకైక టార్గెట్ జగన్తో వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీయే రాజకీయ పంచాయతీగా మార్చేశారు. అది ఆమెకు ఉపయోగపడదు, ఒక రాజకీయ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. అది ఇటీవల ఎన్నికలు ప్రూవ్ చేశాయి కూడా. ఆమె ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా ఇలాగే రాజకీయం నడిపితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గలమెత్తుతున్నారు. ఇండియా కూటమి పోరాడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక్క మాట అనకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీయకుండా నిరంతరం ప్రతిపక్షాన్ని నిలదీసుకుంటూ ఉంటే అది రాజకీయంగా ఏ రకంగా ఆ పార్టీ మనుగడకు ఉపయోగపడుతుంది? ఇంకోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఇండియా కూటమి నేతలే వచ్చి మద్దతు ఇస్తారు. సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ముస్లిం లీగ్ వీళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తారు. ఇండియా కూటమి పక్షాలే. ఇండియా కూటమిలో భాగమైన పార్టీలోమో జగన్కు మద్దతు ఇస్తాయి. ఇండియా కూటమికి నాయకులో కీలక పాత్ర పోషించే కాంగ్రెస్ నాయకురాలేమో ఇక్కడ అటాక్ చేస్తాయి. అందువల్ల అది పొలిటికల్ ఇన్కాంగ్రిటీ అంటారు. అంటే రాజకీయంగా పొసగని వ్యవహారం కదా. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకు స్పష్టత ఉండాలి. ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం అనే రాజకీయ లక్ష్యమే అయితే తప్పేం లేదు, ఆమె కొట్లాడచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తేవాలి,
అనేది చాలా దూరం మాట. కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్జీవం పొందాల్చాలి, బీజేపీని ఆంధ్రప్రదేశ్లో నిలువరించాలి, ఎన్డీఏను నిలువరించాలి అనే కాంగ్రెస్ పార్టీ ఎజెండా షర్మిల ఎజెండా అయితే మాత్రం ఆమె జగన్ ఫోకస్డ్ రాజకీయాల వల్ల ఉపయోగం లేదు. జగన్ ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్నవాడిని కూడా ప్రశ్నించాలి. సో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఏ విమర్శలు చేయదు. పొద్దున్న లేస్తే జగన్ అటాక్ చేసుకుంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా? జగన్ అటాక్ చేయాలి. ఆమె ఎందుకు చేయాలి అంటే నేనే ఆల్టర్నేటివ్ చెప్పుకోవడానికి చేయొచ్చు, తప్పలేదు. అంటే ఎన్డీఏకు నేను ఆల్టర్నేటివ్ జగన్ కాదు అని చెప్పడం ద్వారా జగన్ వెనకాల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి ఇటీవల రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా పిలిపించారు, గర్వాప్సీకి రండి అని. అది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకించాలి, వైసీపీని కూడా వ్యతిరేకించాలి. కానీ అధికార కూటమిపై పోరాడకుండా ఒక ప్రతిపక్షం ఏ రకమైన పాత్ర పోషిస్తుంది? రైట్ సార్, ఇన్ని విమర్శలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళే విషయంలో కాస్త భీష్మించి కూర్చున్నట్టు? ఎందుకంటే అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కొంతమంది సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా గుంటూరు నుంచి పోటీ చేసిన కిలార్ రోసయ్య, అలాగే మద్దాలగిరి ఇలాంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరికొందరు కూడా ఆ పార్టీని వీడే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అంటే 11 మందికే పరిమితం అయితే అస్త్ర సన్యాసం చేస్తారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. పార్టీ నుంచి వెళ్ళిపోయడమే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఉంటారు, అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి పోయినా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లేదని పార్టీలు ఉన్న వాళ్ళు పోవడం. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాడు కదా, ఆయన పోతున్నారు కదా. సో రాహుల్ గాంధీ గతంలో బట్టి విక్రమార్క అసెంబ్లీకి రాలేదు, అయినా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోలేదా? సో అసెంబ్లీకి రావడము రాకపోతే చంద్రబాబు నాయుడు రోజు అసెంబ్లీకి వచ్చిన గిరి, వల్లభనేని వంశీ వీళ్ళంతా వెళ్ళిపోలేదా? సో మా వల్లభనేని వంశీ తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, అసెంబ్లీకి రాకుండా పోలే కదా. అసెంబ్లీకి రావడము రాకపోవడంతో సంబంధం లేదు, వెళ్ళిపోయేవాళ్ళు. రాజకీయాలు అనేది పదవుల చుట్టూ, డబ్బు చుట్టూ, అధికారం చుట్టూ, అవకాశాల చుట్టూ, అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో సిద్ధాంతము లేదు, ఆచరణ లేదు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నీకు సాధారణంగానే పార్టీ అధికారం లేకపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ అధికారంలోకి తిరిగి వస్తారు. ఇది రాజకీయాల్లో జరుగుతున్న వ్యవహారం. సో అందువల్ల వాళ్ళు వెళ్ళడము, పార్టీని వీడడము, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడంతో ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీకి అయినా పోయినా పోకపోయినా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అసెంబ్లీకి అయినా ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఒకటి స్వభావము, స్వభావరీత్యా ఈ రకమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అసలు తాను ఓడిపోతానన్నది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందులో ఈ స్థాయిలో ఓటమి ఇంకా అసలే జీర్ణించుకోలేకపోతున్నాడు. సో రాజకీయాల్లో రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ వచ్చి అసెంబ్లీకి రావడమే కాకుండా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడలేదా? రాజకీయాల్లో పొలిటికల్లో రాజైనా భట్టుడైనా చేసేది ప్రజలే. ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోతే అటువైపు కూర్చోవాల్సిందే, దానికి ఏమీ సిగ్గుపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన స్వభావ రీత్యా ఆయన అంత సులభం కాదు అసెంబ్లీకి పోవడం అనేది చాలామంది చెప్తున్నారు. అది ఎందుకంటే అది యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్. అంటే ఒక గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం స్థితప్రజ్ఞత అంటారు. ఆ స్థాయిలో లేకపోయినా కనీసం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అసెంబ్లీకి. ఆయన 9 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చి ఈవెన్ అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు హైదరాబాద్ క్యూ కట్టారు. ఆ స్థాయిలో గుర్తింపు వచ్చాక కూడా 2004లో ఓడిపోతే ఒక్కసారి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేదు, ఆ రోజు రాలేదు అసెంబ్లీకి. అలాగే మళ్ళీ 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కూడా 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా అందులో 3 వెళ్ళిపోయినా కూడా ఆ 20 మందితోనో 19 మందితో రోజు అసెంబ్లీకి వచ్చారు కదా. సో మరి చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. సో చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా వయసులో పెద్దవాడు, రాజకీయ స్థాయిలో పెద్దవాడు కదా. సో సీనియారిటీలో కూడా పెద్దవారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అయినా కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా తన పాత్ర తాను నిర్వహించాడు. ప్రజలు ముఖ్యమంత్రిగా పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వహించాలి, ప్రతిపక్ష నేత పాత్ర ఇస్తే దాన్ని నిర్వహించాలి.
కానీ నేను అడిగింది ఇస్తేనే నిర్వహిస్తా అనడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల ప్రజలు ఎప్పుడు అంగీకరిస్తారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించారు? అవమానాల్ని భరించి వైసీపీ 151 సభ్యుల గుంపుతో రోజు దాడి చేసి వ్యక్తిగతంగా అవమానించి కుటుంబాలను కూడా తీసి అత్యంత అభ్యంతరకరంగా అవహేళన చేసి చిటికేస్తే నీ సంగతి ఇది కావున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఇవన్నీ భరించాడు కదా. ఇవన్నీ భరిస్తేనే ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి చేశారు. సో అప్పుడు అధికారులు 151 మంది వెనకాల ఉన్నప్పుడు బిహేవ్ చేసింది మర్చిపోతే ఎట్లా? సో ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు. నీకు 151 ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరించారు, 124 ఉన్నోళ్ళు అలాగే వ్యవహరిస్తారు. వివరించకూడదు, కానీ రాజకీయాలు అంతే ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే కదా. సో అందువల్ల మీకు ఎలా రేషం ఉంటుందో వాళ్ళకి ఎలా రేషం ఉంటుంది. అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగేదే అది. దానికి భయపడి అసెంబ్లీకి పోకపోతే ఎలా? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి పోరాడి అవమానాలను దిగమింగితేనే మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ నేను అసెంబ్లీకి పోకుండా బయట ఉంటా అంటే అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అందువల్ల ఇప్పటివరకు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళకుండా అసెంబ్లీలో ప్రభుత్వం వైట్ పేపర్ పెడితే నేను మీడియాలో దానికి ఇంకో పేపర్ పెడతా అంటే అది మీడియా ముందు పెట్టే వైట్ పేపర్కు అసెంబ్లీ ముందు పెట్టే వైట్ పేపర్ ఒకటి కాదు కదా. రాజ్యాంగ రీత్యా అసెంబ్లీలో చేసే ప్రతిదానికి ఒక లీగల్ శాంక్టిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది. మీడియా ముందు చేసేదానికి ఏం కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మొదటి కారణం యాటిట్యూడ్. రెండవ కారణం ఏంటంటే అవమానాలను భరించే ధైర్యం లేక, ఆ స్థైర్యం లేక. ఎందుకంటే తాను చేసిన అవమానాలు ఇప్పుడు తిరిగి కొడతాయని తెలుసు. సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరుగుతుంది. మరి ఆ రోజు అదే జరిగింది కదా. తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి స్పీకర్ చేతిలో కూర్చొని పొలిటికల్గా ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది మనం చూడలేదా? మరి ఇప్పుడు ఈయన కొత్త స్పీకరు ఆయన అయ్యన్న పాత్ర డిఫరెంట్గా ఎందుకుంటాడు? ఆ తమ్మినేని సీతారాంనే ఆదర్శంగా తీసుకుంటాడు కదా. తీసుకునే అవకాశం తీసుకుంటాడని నేను అన్నాను. సో అందువల్ల మీరు 151 మందితో ఎలా ప్రవర్తించారు, 124తో వాళ్ళు అలా ప్రవర్తించారు. కొడాలి నాని కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి అస్తభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు, సో కొడాలి నాన్ను ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వారించి ఉంటే ఇది కాదయ్యా పద్ధతి, వ్యక్తిగతంగా అనకూడదు, రాజకీయంగా మనం ప్రశ్నించాలి అని అంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడేమో కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు ఏకిపారేస్తుంటే ఎంజాయ్ చేశారు కదా. ఇవాళ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో అందువల్ల ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అట్టుగా చెప్పలే. సో దట్ ఆ తాత్విక చింతన, ఆ వేదాంత వైరాగ్యం అన్న రావాలి. ఇది సహజమే, ఏం చేస్తాం, మనం చేస్తాం పని మనకు వస్తుంది అన్న రావాలి. అందువల్ల ఆ ధైర్యాన్ని ప్రదర్శించగలగాలి, అవమానాల్ని ఎదిరించగలిగేటువంటి మనోస్థైర్యాన్ని ప్రదర్శించగలగాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించాలి కన్నా వెళ్ళాల్సిన అవసరం మాత్రం గుర్తించాలి. ఇక కూటమి విజయంలో కీలక పాత్ర వహించాయి సూపర్ 6 పథకాలు. ఆ సూపర్ 6 పథకాల మీదే వాటి అమలు సాధ్యాసాధ్యాలపై అసెంబ్లీలోనే సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు సార్. చాలా కష్టము, చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది అని చెప్పి. దీన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తుంది సార్. నిమ్మల రామానాయుడు ఆయన ప్రచారంలో ఉండగా ఏ రకంగా ఒకరుంటే, ఇద్దరుంటే, ముగ్గురుంటే ఏ రకంగా మీకు పథకాల అమలు ఉంటుంది అనే దాని మీద అప్పుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తుంది. ఈ సూపర్ 6 విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనుకోవాలా? వెనక్కి తగ్గుతుందని చెప్పలేదు కదా. అంటే అంత మనము కష్టతరం అని అనడము చేయడం లేదని కాదు కదా. జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పను, మీరు ఎన్నిసార్లు అడిగినా నా ప్రశ్న ఆన్సర్ అదే. భవిష్యత్తులో ఏం జరుగుతుంది జ్యోతిష్యాలు నేను చెప్పను. సో ఇప్పటివరకైతే ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది. ఇప్పుడే అమలు చేయదు అని ఆరోపణలు చేయలేము. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏ ప్రభుత్వమైనా ఆ ఇచ్చిన ప్రామిసెస్ను 100% అమలు చేస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో చేయదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, కేజీ టు పీజీ అమలు చేయలేదు. అందువల్ల ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారని అనుకోను. కానీ సబ్స్టాన్షియల్గా ప్రజల్ని బాగా ఆకర్షించిన పథకాలు ఉంటాయి. అంటే ప్రజలు దానివల్లనే ఓటు వేసిన పథకం ఉంటుంది. అది కనుక అమలు చేయకపోతే తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ అమలు చేయకపోవడం అనేది చాలా పెద్ద తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే 2014లో 2018లో బీఆర్ఎస్ను
గెలిపించడంలో ఆ ప్రామిస్ చాలా కీలక పాత్ర పోషించింది. అందువల్ల డబుల్ బెడ్రూమ్లు, అలాగే రుణమాఫీ, ఇలాంటి ప్రజలు ఒక రాజకీయ పార్టీ వైపుగా మొగ్గు చూపటానికి బాగా దోహదం చేసినటువంటి ప్రామిసెస్ ఉంటాయి. సో ప్రతి ప్రామిస్ ఈక్వల్గా ప్రజల గుండెల్ని హత్తుకోవు. సో కొన్ని ప్రామిసెస్ ప్రజల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి, కొన్ని తక్కువ ఆకర్షిస్తాయి. ఏ ప్రామిస్ని చూసి అయితే ప్రజలు ఓటేశారో ఆ ప్రామిస్ అమలు చేయకపోతే మాత్రం అసంతృప్తి పెరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. సో అందువల్ల ఆయా ప్రామిసెస్ను అనేది వేసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ విషయం ముందుగా కూడా తెలుసు కదా. మరి ప్రామిస్ చేసినప్పుడే తెలియకుండా ప్రామిస్ చేయలే కదా, మనం మొదటి నుంచి కూడా చెప్తున్న విషయమే. కానీ ఏం చెప్పారు మేనిఫెస్టోలో? కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హామీలను అమలు చేస్తామన్నారు. సో బడ్జెట్లో ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా వైట్ పేపర్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇంకో వైట్ పేపర్ కూడా ఏమి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చింది అని ఇప్పటికీ అంచనా లేదు. ఆ 15,000 కోట్ల అమరావతికి ఇచ్చింది గ్రాంటా లేకుంటే అప్పా? ఆ అప్పు ఎవరు తీరుస్తారు? ఆ అప్పుకి ఎవరు వడ్డీ కడతారు? ఇప్పటికీ ఆ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఎవరికి ఆ ప్రశ్న 15,000 ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన మాట బట్టి అయితే అది బడ్జెట్ గ్రాంట్ లాగా అనిపించలేదు. విల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ అరేంజ్ ఫర్ అన్నారు. సో ఇస్తాము కానీ బడ్జెట్లో ఎలకేషన్ చెప్పలేదు. బీహార్ కోమో క్లియర్గా బడ్జెట్ ఎలకేషన్ చెప్పారు. 59,000 కోట్ల రూపాయల బడ్జెటరీ ఎలకేషనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ ఎలకేషన్ చెప్పలేదు. ముఖ్యంగా ఈ సూపర్ 6 అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఇది చెప్పాలి కదా. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సాయంతో. అలాంటి వాళ్ళు అప్పుడు కూడా చెప్పాము, అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఎందుకు సహాయం చేస్తుంది, ఇది మేనిఫెస్టోలో చెప్తున్నారని. కానీ అప్పుడు జనాన్ని నమ్మించడానికి, అంటే ఎలా అమలు చేస్తారని ప్రశ్న అడుగుతున్నారు కనుక, నిధులు ఎక్కడికి వస్తాయి అన్నారు కనుక డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సాయంతో చేస్తాము అని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చెప్పారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం సూపర్ 6లో ఏ పథకానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది? ఉదాహరణకు మా తల్లికి వందనం కేంద్రం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అలాగే పింఛన్ల పెంపు డబ్బులు ఇచ్చిందా? కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, పెన్షన్లకు ఇచ్చే డబ్బులు, దాంట్లో బడ్జెట్ పెంచలేదు. మళ్ళీ ఏడికెళ్ళి ఇస్తుంది? మహిళలకు ఉచిత రవాణా కేంద్రం ఎంత ఇస్తానని ఒప్పుకుంది, దీనిపైన శ్వేతపత్రం రావాలి. అలాగే ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు, కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు యువతరం, దానికి కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. సో ఈ సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలకు కేంద్రము ఎన్ని ఇస్తానని ఈ బడ్జెట్లో ఒప్పుకుంది అన్న దానిపైన వైట్ పేపర్ రావాలి. ఎందుకంటే అసలు శ్వేతపత్రం అది. అంటే క్లియర్గా కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు, ఇది చెప్పడం లేదంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు. ఇక కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు ఇవ్వనప్పుడు ఏడికెళ్ళి అమలు చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని చెప్పాను. ఇది ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అరౌండ్ ఓవర్ 50,000 crores. ఎందుకంటే ఆయన 2,70,000 కోట్లతో చెప్పాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో. మోర్ దెన్ ఒక 54,000 crores. కానీ ఏ లెక్కల ప్రకారమైన సూపర్ 6 అమలుకు ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ వారి మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా చెప్పింది 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది అని. సో అందువల్ల సూపర్ 6 పైన ఒక శ్వేతపత్రం ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అమలు చేస్తారు, రోడ్ మ్యాప్ ఏంటి, ఎప్పటిలోగా నిధులు సమకూరుస్తారు, ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారు, అప్పులు చేసి సమకూరిస్తే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2019లో అధికారం కోల్పోయే సమయానికి రాష్ట్ర అప్పు 28% ఆఫ్ జీడిపి అప్రాక్సిమేట్గా, అది 33% ఆఫ్ జీడిపికి పెరిగింది. అంటే జీడిపిలో భాగంగా చూస్తే రాష్ట్ర అప్పు 5% పెరిగింది. ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చాలా వివరంగా ఒక విశ్లేషణ ప్రచురించింది. ఆ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం డెట్ టు జీడిపి రేషియో 33% పెరిగింది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అది పార్ట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. నెంబర్స్లో అప్పుడు 2,000 కోట్లు పెరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు వాదన పెడుతున్నా కానీ పెరగలేదు. మన అర్థం ఏంటి అంటే అప్పు చేసి కూడా పథకాలకు ఖర్చు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? నేను అప్పు చేసి పథకాలకు ఖర్చు పెట్టను, అది శ్రీలంక లాగా చేశాడు జగన్. సంపద సృష్టించి నేను ఖర్చు పెడతాను, ఎందుకంటే నాకు సంపద సృష్టించిన అనుభవం ఉంది అని చెప్పాను. సో సంపద సృష్టించడానికి రోడ్ మ్యాప్ ఏంటి?
ఇప్పటికి 45 రోజుల్లో ఫట్ అంటే సంపద రాదు, కానీ అట్లీస్ట్ రోడ్ మ్యాప్ అయితే ఉండాలి కదా. ఇంకో పథకాలకు ఇంత ఖర్చు అవుతుంది, నిధులు ఇంకో కేంద్రం ఇస్తుందా, ఇవ్వకపోతే ఇంకో కేంద్రం ఇవ్వదు. మేము మేనిఫెస్టోలో పెట్టాం కానీ కేంద్రం ఏమి ఇస్తలేదు. లేదు మరి ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వ ఖర్చు ఎంత, అప్పులు చేస్తారా, అప్పులు చేసి పథకాలకు ఖర్చు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పనే మీరు చేస్తున్నారు కదా. లేదు సంపద సృష్టిస్తామన్నారు, సంపద ఎలా సృష్టిస్తారు, రోడ్ మ్యాప్ ఏంటి, ఆ సృష్టించే సంపద వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ఎంత, ఈ లెక్క అయితే ఉండాలి కదా. ఈ లెక్కను మాత్రం శ్వేతపత్రం రూపంలో ప్రవేశపెట్టాలి. సూపర్ 6 పైన తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. రైట్ సార్. ఇక బండి సంజయ్ ఎంఐఎంను ఉద్దేశించి, అంటే ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతుంది, గతంలో బీఆర్ఎస్తో, ఇప్పుడు కాంగ్రెస్తో. దాన్ని ఉద్దేశించి బండి సంజయ్ కమెంట్ చేశారు సార్, గోడ మీది పిల్లి మజ్లిస్ అని చెప్పి. దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక సవాల్ కూడా చేశారు. మరి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనాలి, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీదేనేది. చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ ఎందుకు చేస్తారండి, అదేదో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక రకమైన, ఆయన కొడంగల్ నుంచి ఎందుకు పోటీ చేస్తాడు, ఆయన కాంగ్రెస్లో ఎందుకు చేరుతాడు. సో ఆయన కొడంగల్లో పోటీ చేసి కాంగ్రెస్లో చేరే పరిస్థితి ఎందుకు ఉంటుంది. కాంగ్రెస్లో కొడంగల్ నుంచి ఆయన పోటీ చేస్తే మరి రేవంత్ రెడ్డి ఇంకో అసెంబ్లీ సీటు వెతుక్కుంటాడా, ముఖ్యమంత్రి రాజీనామా చేసి పోటీ చేస్తా అసలు కొడంగల్ సీట్ ఆయనకి ఇస్తారా. ఇదంతా ప్రాక్టికల్గా అయ్యే పని కాదు కదా. సో అక్బరుద్దీన్ ఓవైసీకి ఆయన సీట్ ఆయనకు లేదా. సో అది అసెంబ్లీలో మాటలు విసురుకుంటారు, జోకులు వేసుకుంటారు, సటైరిక్గా మాట్లాడుతుంటారు, విమర్శలు, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లు కావు. అవి దే ఆర్ పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీలో మసాలా లాగా, మాల్ మసాలా టైపు. అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా సీరియస్గా డిబేట్ నడుస్తుంటాయి, ఇలాంటి ఆసక్తికరమైన ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. సో నేను చదివింది ఏంటంటే ఓల్డ్ సిటీలో మెట్రో వేసి చాంద్రాయణ గుట్టలో ఒక బీసీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుని తీరుతుంది చూడండి. 2029 ఎలక్షన్స్కు ముందు మేము పూర్తి చేస్తాము అని వ్యాఖ్యానించాడు రేవంత్ రెడ్డి. దానికి ఎవరో అన్నారు మరి అక్బరుద్దీన్ ఓవైసీ సీటు కదా ఏం కావాలంటే, అప్పుడు రేవంత్ రెడ్డి సటారికల్గా అక్బరుద్దీన్ మా పార్టీ బీఫార్మ్ మీద పోటీ చేస్తానంటే నేను కొడంగల్ సీటు ఇస్తాను, ఇచ్చి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి ఆయన రాకపోయినా గెలిపించుకుంటాను, అలాగే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేస్తాను అన్నాడు. ఇవి ఏవి జరిగేది కాదు. అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట రిజైన్ చేసి కొడంగల్కి ఎందుకు పోతాడు, అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం విడిచిపెట్టి కాంగ్రెస్లో ఎందుకు చేరుతాడు, కాంగ్రెస్ ఆయనకి ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తుంది, అదంతా అయ్యే పని కాదు. అయితే బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే కాంగ్రెస్ ఎంఐఎంల దోస్తానన్నది బీజేపీ ఎక్స్పోజ్ చేయదలుచుకుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి ఎంఐఎంకు మధ్య స్నేహం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి ఎంఐఎంకు మధ్య స్నేహం ఉంది. ఇంకో చూడండి రేవంత్ రెడ్డి ఏ రకమైన ఆఫర్ ఇస్తున్నాడు అక్బరుద్దీన్కు, ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాడట అని కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య ఉన్న సంబంధాన్ని బండి సంజయ్ ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాడు. అందుకరకే అసెంబ్లీలో జరిగిన ఆ సన్నివేశాన్ని ఆటోమేటిక్గా బీజేపీ రియాక్ట్ అయింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఎంఐఎం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో ఉండి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్కి అనుకూలంగా మారిపోయింది. ఆ బండి సంజయ్ చేసిన విమర్శ కరెక్ట్. ఎంఐఎం పైన ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చమని ఎంఐఎం కోరుకుంటుంది ఎప్పుడన్నా, పొరపాటున కూడా కోరుకోదు. ఆ ఓల్డ్ సిటీ అలాగే ఉండాలి, దారిద్ర్యంలో ఉండాలి, పేదరికంలో ఉండాలి, నిరుద్యోగంలో ఉండాలి, ముస్లిం ప్రజలు సామాజికంగా ఆర్థికంగా చితికినబడి ఉండాలి. అప్పుడే తమ మతోన్మాద రాజకీయాలని వాళ్ళు వింటారు. అమాయకులైనటువంటి ముస్లిం ప్రజల్ని తమ మతోన్మాద రాజకీయాలతో నడిపించాలి అంటే వాళ్ళు పేదరికంలోనే ఉండాలి. అందుకే మీరు నిన్నేళ్ళైనా ఓల్డ్ సిటీలో కదలిక ఉండదు. బండి సంజయ్ నిజమే కదా, పవర్ బిల్లులు కట్టరు, కడతా ఎవరైనా పవర్ బిల్లు వసూలు చేస్తాడో వాళ్ళపైన అటాక్. సో ఒక మాఫియా సామ్రాజ్యంలాగా ఓల్డ్ సిటీలో ఎంఐఎం నడుపుతుంది. సో దానికి
ఎవరినైనా ప్రశ్న ఎవరు అడ్డు చెప్పినా కూడా వాళ్ళపైన అటాక్స్, వాళ్ళపైన దాడులు, వాళ్ళపైన ప్రశ్న, అసలు ఎవరిని ఎంటరే కానియ్యారు. అధికారంలో ఉన్న వారితో లాలుచి, ఎవరు అధికారం అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్తో లాలుచి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం అంటే బీఆర్ఎస్తో లాలుచి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో లాలుచి. అందువల్ల అధికారంలో ఉన్న వారితో ఆ రహస్య అవగాహన లాలుచితో రాజకీయ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతారు. అందువల్ల బీజేపీ అన్న మండితం చేసిన విమర్శ నిజమే కదా. ఆయన ఇష్టమైనట్టుగా మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా ఆయన మీద కేసే లేదు కదా. ఆయన మీద కేసు ఎత్తివేసి నిర్దోషి, ఓపెన్గా బయటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, అయినా కూడా ఆయన దోషి కాదు. హేట్ స్పీచ్ ఇవ్వలేదా? సెక్యులర్ పార్టీలు కూడా చేసే మిస్టేక్ అదే ఆర్ఎస్ఎస్ నాయకుడో లేకుంటే ధర్మ సంస్థలోనో అలా లేదా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఓ మాట అంటే దానిపైన వెంటనే ఇందిరా పార్క్లో అన్యాయం అక్రమం ధర్నాలు చేస్తారు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు చేయరు ధర్నాలు? ఇది తప్పే కదా. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నది సెక్యులరిజమా? ముస్లింల పైన వ్యాఖ్యలు చేసినా తప్పే, హిందువుల పైన వ్యాఖ్యలు చేసినా తప్పే. కానీ హిందువుల పైన వ్యాఖ్యలు చేస్తున్నామో అది సెక్యులరిజం అవుతుంది, ముస్లింల పైన వ్యాఖ్యలు చేస్తే అది కమ్యూనలిజం అవుతుందా? అందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ కాదు, నేను ఆ రోజు నుంచి కూడా చెప్పాను, నిర్మల్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు చాలా సీరియస్ క్రైమ్ అది. సో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన కేసే లేదని ఎత్తేసారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసు పెడుతుందా? ఎవరికి ధైర్యం ఉన్నది? పోనీ బీజేపీ ఏమైనా కేసులు పెడుతుందా? ఓవైసీ పైన బీజేపీ గురించి ఇంతవరకు ఒక కేసు లేదు, ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ కేసు లేదు, ఎవ్వరూ లేరు. భారతదేశంలో ప్రతిపక్ష నేత ఏ కేసులు లేని వాళ్ళు ఎవరు అంటే ఎంఐఎం నాయకులే. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంఐఎం నిర్వహిస్తున్న పని బీజేపీకి ఉపయోగపడుతుంది. వాళ్ళు దేశమంతటా తిరిగి సెక్యులర్ పార్టీకి కావాల్సిన ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకొని పరోక్షంగా బీజేపీ ఉపయోగపడుతున్నాడు. అందుకే సిబిఐ పోదు, ఈడీ పోదు, ఐటీ పోదు. ఇప్పుడు ఇదే మండలి ఇన్ని ఆరోపణలు చేశారు. మరి బీజేపీ కేంద్ర సంస్థలు ఎవరైనా విచారణ జరుపుతాయా? పొరపాటు కూడా జరపవు. అందువల్ల ఎవరి అవసరాలు వాళ్ళు బీజేపీ అవసరం, బీజేపీకి ఎంఐఎంతో కాంగ్రెస్ అవసరం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అవసరం, బీఆర్ఎస్. సో అందువల్ల ఎంఐఎం వల్ల రాజ్యం నడుస్తుంది. అందుకే చట్టం వాళ్ళకి పనిచేయదు, చట్టబద్ధ పాలన పనిచేయదు, కేసులు ఉండవు, ఏదైనా నడుస్తుంది కదా. రైట్ సార్. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామని చెప్పి అప్పట్లో భారతీయ జనతా పార్టీ హామీ కూడా ఇచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ ఒక హామీ ఇస్తూ ఉన్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీని కాశీ అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి. కాశీ అయోధ్య పుణ్యక్షేత్రాలు, పాత బస్తీ పుణ్యక్షేత్రం కాదు కదా. పాత బస్తీలో భాగ్యలక్ష్మి టెంపుల్ ఉండొచ్చు చార్మినార్ దగ్గర, కానీ అదేమి అయోధ్య కాశీ తరహాలో పాత బస్తీని డెవలప్ ఎట్లా చేస్తారు? పాత బస్తీ ఏమైనా ఆధ్యాత్మిక క్షేత్రమా, అదేమైనా పిలిగ్రిమిక్ సెంటరా? పాత బస్తీని మీరు సైబరాబాద్ లాగా కోకాపేట్, నానక్రాంగూడ, నార్సింగ్, జూబ్లీహిల్స్ లాగా అభివృద్ధి చేస్తామంటే నడుస్తుంది. కానీ పాత బస్తీని అయోధ్యలాగా కాశీలాగా అభివృద్ధి చేయడం ఏంటి? పాత బస్తీ అంత పవిత్రమైనది ఏం కాదు కదా. మరి బండి సంజయ్ ఏమన్నాడో తెలియదు. మరి ఆయన యాక్చువల్గా ఏమన్నా నేను చూడలేదు, కానీ అలా అంటే అర్థమే లేదు కదా. పాత బస్తీని కొత్త నగరంలాగా డెవలప్ చేయొచ్చు, పాత బస్తీని ఒక పిలిగ్రిమ్ సెంటర్గా ఎలా డెవలప్ చేస్తాను? సో అందువల్ల అదే పిలిగ్రిమ్ టౌనే కాదు కదా. సో అందువల్ల అఫ్కోర్స్ టెంపుల్స్ ఉండొచ్చు పాత బస్తీలో. ఈవెన్ చిత్తగుప్తుని టెంపుల్ కూడా ఉంది, చాలామంది తెలియదు. ఎక్కడ యమున దగ్గర ఉండే చిత్రగుప్తుడు అంటారు. యాక్చువల్గా గరకపాటి గారు చెప్పారు, చిత్రగుప్తుడు కాదు చిత్తగుప్తుడు అని. అంటే మన చిత్తం అంటే మనస్సు, అంటే చేసిన పాపాలన్నీ మనసులోనే ఉంటాయి కనుక చిత్తగుప్తుడు అని. సో చిత్తగుప్తుని ఆలయం కూడా ఉంది అక్కడ, సో ఓల్డ్ సిటీలో. సో చిత్తగుప్తుని ఆలయం దేశంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఉందో లేదో తెలియదు. సో అందువల్ల అలాంటి టెంపుల్స్ అంతటా ఉంటాయి. ఓల్డ్ సిటీలో ఏమన్నది ప్రతి ఊర్లో ఉంటాయి. కానీ ఓల్డ్ సిటీకి అయోధ్యకు, ఓల్డ్ సిటీకి కాశీకి సంబంధమే లేదు కదా. అందువల్ల అయోధ్య కాశీలాగా భద్రాచలం డెవలప్ చేయండి, సంతోషపడతాం. అయోధ్య కాశీలాగా తిరుపతిని డెవలప్ చేయండి. ఇప్పుడు బీహార్లో ఇటీవల బడ్జెట్లో బీహార్లో రాజ్గిర్ని డెవలప్ చేయడానికి డబ్బులు ఇస్తామన్నారు. విష్ణుపత్ కారిడార్ను గయాలో డెవలప్ చేస్తున్నారు. విష్ణుపత్ కారిడార్ను తిరుపతిలో కూడా డెవలప్ చేయండి. ఆ విష్ణు అవతారమే కదా తిరుపతిలో ఉన్నారు. ఆ శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర అవతారమే కదా. సో అందువల్ల ఆ విష్ణుపత్ లాంటిది తిరుపతిలో డెవలప్ చేయండి, భద్రాచలంలో డెవలప్ చేయండి. అయోధ్యలాగా భద్రాచలాన్ని ఎంతో కొంత డెవలప్ చేయండి. అయోధ్యలాగా చేయకుండా కనీసం ఎంతో కొంత భద్రాచలం డెవలప్మెంట్కి ఈ బడ్జెట్లో ఏమైనా ఇచ్చారు? 10 రూపాయలు ఇవ్వలే కదా. మీరు
అదే మీకు బోధ్ గయాలో మహాబోధి కారిడార్ డెవలప్ చేస్తామన్నారు. బీహార్లో మరి ఇవన్నీ డెవలప్ చేస్తా అన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేయమనండి. ఒక వేములవాడను డెవలప్ చేయండి, ఒక యాదాద్రి పుణ్యక్షేత్రం డెవలప్ చేయండి, ఒక కమరెల్లిని డెవలప్ చేయండి, సంతోషపడతాను. సో అందువల్ల ఓల్డ్ సిటీని అయోధ్య కాశీ చేయాల్సిన అవసరం లేదు. అయోధ్య కాశీలాగా భద్రాచలాన్ని చేస్తే సంతోషపడతాను. తిరుపతిని ఆంధ్రప్రదేశ్లో, తిరుపతిని తెలంగాణలో భద్రాచలం కనుక డెవలప్ అయితే చాలా సంతోషపడతాం కదా. సో అక్కడ కాశీ డెవలప్ చేయండి, ఇక్కడ వేములవాడని చేయండి. కాశీ విశ్వేశ్వరునికి వేములవాడ రాజన్నకు తేడా ఏముంది? అందువల్ల ఇక్కడ డెవలప్ చేయండి వేములవాడను. సో అందువల్ల పిలిగ్రిమ్ సిటీస్ను డెవలప్ చేసేది మరి ఏ కాంటెక్స్ట్లో అన్నాడో నాకు తెలియదు, నేను చూడలేదా కరెక్ట్గా ఆయన అన్నది. కానీ ఒకవేళ అలా అని ఉంటే పాత బస్తీకి అయోధ్య కాశీకి సంబంధమే లేదు. పాత బస్తీని మీరు జూబ్లీ హిల్స్, సైబరాబాద్ లాగా డెవలప్ చేస్తే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.